ఇతడు జ్యోతి అంటే చైతన్యము, అది ఆయన అసలు స్వరూపం. కానీ భక్తానుగ్రహ విగ్రహం, భక్తులను అనుగ్రహించడం కోసం విగ్రహాన్ని స్వీకరిస్తాడు. అందుకు ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని మరొక చోట శాస్త్రం చెప్తున్నది. ఉపాసకులను అనుగ్రహించడం కోసమే బ్రహ్మము వివిధ రూపములతో ఉంటాడు. కానీ బ్రహ్మం ఒక్కటే, కానీ ఉపాసక సౌలభ్యం కోసం వివిధ మూర్తులు స్వీకరిస్తాడు. అందులో ప్రతి మూర్తికో ప్రయోజనం ఉన్నది. ఇక్కడ అలాంటి మూర్తి ఇప్పుడు మృత్యుంజయ మూర్తి. ఆ మృత్యుంజయుడు ఎలా ఉన్నాడంటే 8 చేతులతో ప్రకాశిస్తున్నాడు. శివుడు ఎక్కడైనా ఆయన వర్ణము తెలుపు, శుద్ధమైన తత్వం ఆయన, అందుకే తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాడు. తెల్లని కమలంలో ఉన్నాడు ఆయన. ఆ 8 చేతుల్లో పైన ఇటు 2 చేతులు, కుడివైపు 2, ఎడంవైపు 2, అంతే 4 చేతులు. ఈ 4 చేతులతో అమృత కలశాలు పట్టుకుని తనపై తానే ఒలకబోసుకుంటున్నాడండి. దానితో అమృతంతో తడిసిపోతున్నాడు.